హాయ్ హలో నమస్తే సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఇదొక ఇంట్రెస్టింగ్ విషయం. ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు అని హైకోర్టును ఆశ్రయించారు. ఖచ్చితంగా జనాలు ఈ విషయం అంటే సాధారణమే. ప్రతిపక్షాలు ఈ విషయం గురించి చెప్తే అది రాజకీయం. కానీ అధికార పక్షంలో ఉంటూ ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి మహబూబాబాద్ మరో ఎమ్మెల్యేతో కలిసి ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, హైకోర్టే మాకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించడం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ విషయమే. ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు నమ్మకం కోల్పోయారన్నది దీనికి నిదర్శనం. ఇంతకు వాళ్ళకు ఎక్కడ నమ్మకం పోయిందనే కదా మీ సందేహం. అవును, ఇదంతా ఈ నమ్మకం వాళ్ళకు కోల్పోయింది భూముల విషయంలో. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండానే, వాళ్ళను కనీసం సంప్రదించకుండా, సమయం ఇవ్వకుండా జేసీబీలను తీసుకొచ్చి బుల్డోజర్లతో కూలగొడుతున్న హైడ్రా మీద ప్రభుత్వం మీద వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే కాజాగూడలోని 2 సర్వే నెంబర్లలో 27వ సర్వే నెంబర్లో 27/1 సర్వే నెంబర్లో 27 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్ని ప్రైవేటు సంస్థలు ఆక్రమించుకొని హై రైజ్ బిల్డింగ్ కడుతున్నాయి అనేది, ఈ హై రైజ్ బిల్డింగ్ కట్టే వాళ్ళు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని హైడ్రాకు వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ హైడ్రా పట్టించుకోలేదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, ప్రభుత్వము పట్టించుకోలేదు. ఇక తప్పని పరిస్థితిలో కోర్టుకు వెళ్లారు. కోర్టులో కూడా మళ్ళా తమ పిటిషన్ ఉపసంహరించుకునే వీలు లేకుండా ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. దీనిపైన కోర్టు ఇప్పటికే విచారించాలని వాయిదా ఇచ్చింది. దీనిపైన ప్రభుత్వం ఇప్పుడు ఏం స్పందిస్తున్నది, ప్రభుత్వం పెద్దలు ఎలా వ్యవహరిస్తారు, ప్రభుత్వంలో ఉంటున్న ఎమ్మెల్యేలకే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే ఇక సామాన్య జనానికి వీళ్ళు ఎలా న్యాయం చేస్తారని నమ్మాలన్న వాదనలు ఇప్పుడు మొదలయ్యాయి. నిజంగానే ఈ కాజాగూడ భూమిని ప్రభుత్వము స్వాధీనం చేసుకుంటుందా లేదా ఈ కాంట్రాక్టర్లకే అప్పజెప్తున్నదా? ఈ నలుగురు ఎమ్మెల్యేకు న్యాయం జరుగుతుందా? నలుగురు ఎమ్మెల్యేలు గీత దాటారు. సీత గీత దాటితే రామాయణం జరిగింది. మరి ఈ నలుగురు ఎమ్మెల్యేలు గీత దాటితే ఏం జరగబోతుంది? వాచ్ చేద్దాం, మళ్ళీ దీనిపైన చర్చిద్దాం. మీకు ఈ విషయం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.